ఏపీలో అమరావతి రాజధాని ప్రాంతంలో పనుల్ని తిరిగి ప్రారంభించిన కూటమి సర్కార్ ఇప్పుడు వాటిని పరుగులు తీస్తున్నట్లు చెబుతుంది. అయితే రైతుల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో న్యాయం జరగడం లేదని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు తాజాగా మరోసారి తమ గళం వినిపించారు. ప్రభుత్వానికి ఈసారి బహిరంగానే పలు డిమాండ్లు చేశారు. రేపు సిఆర్డీఏ భేటీ వేళ ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అమరావతి రైతుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య విధానంపై ఇవాళ గుంటూరులో జరిగిన అమరావతి రైతుల జేఏసీ సమావేశంలో పలు తీర్మానాలు చేసింది. ప్రభుత్వ తీరుపై అమరావతి రైతులు తొలిసారి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సిఆర్డీఏలో అవినీతి జరిగిందని తీర్మానించారు. 10 రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వారు హెచ్చరించారు. కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు 15 నెలలు అయినప్పటికీ రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఇప్పటికే పరిష్కారం కాలేదని వారు ఆరోపించారు. అనేకసార్లు సిఆర్డీఏ అధికారులు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను వినతిపత్రాలు ఇచ్చినాం. గ్రీవెన్స్ సదస్సులోనూ వారి దృష్టికి తీసుకువచ్చిన వాటి నేటి వరకు పరిష్కారం కాలేదన్నారు. అసెంట్ రైతులు సమస్య, కౌలు చెల్లింపులు క్రమబద్ధీకరణ, రోడ్డు పోర్ట్లు, ప్లాట్ల సమస్య, ప్లాట్ల కేటాయింపు సమస్య, గ్రామ కంటాల సమస్య, అసంబద్ధమైన ఎఫ్ఐఆర్ విధానం, ఇతర సమస్యల పట్ల అధికారులు ప్రభుత్వ అలసత్వం ధోరణి కిందకొస్తాయి. అధికారులు అవినీతి చర్యలపై నిర్లక్ష్య ధోరణి పట్ల రైతు కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అమరావతి అభివృద్ధి కార్యక్రమాల్లో లోపించిన రైతుల భాగస్వామ్య స్వయం ఉపాధి రూపకల్పనలో వైఫల్యం వల్ల రైతు కూలీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించబడుతున్నారని వారు తెలిపారు. అమరావతి ఉద్యమంలో ముందుండి పోరాడిన అమరావతి ఐక్య కార్యాచరణ సమితి జేఏసీపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నందువల్ల ఇవాళ గుంటూరులో జేఏసీ సమావేశమైన పలు డిమాండ్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. వీటికి తాము ఏకగ్రీవంగా ఆమోదించినట్లు వెల్లడించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మున్సిపల్ శాఖ మంత్రి, సంబంధిత ప్రజాప్రతినిధులు రైతు జేఏసీలతో రానున్న 10 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరారు. రైతు సమస్యలు పరిష్కారం గురించి చర్చించి కాల వ్యవధిలో నిర్ణయించి అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ప్రతి 2 నెలలకు రైతు జేఏసీతో సమావేశం జరపాలని, ఆ సమావేశంలో పురోగతిని సమీక్షించాలని కోరారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే భూ సమీకరణకు భూమి ఇచ్చిన రైతు కూలీలు విస్తృత సమావేశం జరిపి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను నిర్ణయించాలని తీర్మానం చేశారు.